చేసిన పరిచయం వారి పాప సత్యం అని బంధువర్గాన్ని అంతటిని కూడా దీవించి ఆశ్రయించండి. వారి పరిచర్యలో తోడుగా ఉండండి. కాపుదల వారి పట్ల ఉంచండి. ప్రభు సహాయం చేయండి. జూమ్ లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి. వారి యొక్క అవసరతలు తీర్చండి. ప్రభు సహాయం చేయండి. అలాగే నన్ను మా కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ కూడా కాపాడి దీవించి ఆశ్రయించండి. ప్రభు వాక్యం చదవనందుగా మీరే సహాయం చేయమని మా ప్రభు పెట్టనంటూ ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 16వ అధ్యాయం. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొంచుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చునుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన్ను ఉంచిన స్థలం చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడను. వారు బయటకు వచ్చి విస్మయం నంది వణకుచు సమాధి వద్ద నుండి పారిపోయారు. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. గాని ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడినని వారు విని నమ్మకపోయారు. ఆ తర్వాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడిచిపోచుండగా ఆయన మారు రూపం గల వాడే వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసారు, కానీ వారు వీరి మాటలను నమ్మకపోయారు. పిమ్మట 11 మంది శిష్యులు భోజనంలో కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తమును హృదయ కాఠిన్యం నిమిత్తమును వారిని గద్దించను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదు, క్రొత్త భాషలు మాట్లాడుదు, పాపములను ఎత్తిపట్టుకుందరు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పను. ఇలాగ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరగవచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. దేవుడి వాక్యం దీవించుగాక. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున జీవనదులన్నీయు సర్వ సముద్రములు ఒకటై ఎగిసిన నిన్ను తాకగలవా? లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా.
చాలిన దేవుడవు, లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా. చాలిన దేవుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పాలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి, పాప పరిహారత శిలువ మరణముంది, తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు. పాలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి, పాప పరిహారత శిలువ మరణముంది, తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు. నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా. చాలిన దేవుడవు, నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా. చాలిన దేవుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. గొప్ప సృష్టంతయు సర్వమానవాళి ధరణి ప్రేమించిన అది ఎడబాటుకి విరిగి నలిగిన శాశ్వత ప్రేమతో ఆత్మార్పణతో నిన్ను సేవించాలి. గొప్ప సృష్టంతయు సర్వమానవాళి ధరణి ప్రేమించిన అది ఎడబాటుకి విరిగి నలిగిన శాశ్వత ప్రేమతో ఆత్మార్పణతో నిన్ను సేవించాలి. నీల జాలి గల కృపగల ప్రేమ మాయ నీవేగా. ఆదియు అంతము నీల జాలి గల కృపగల ప్రేమ మాయ నీవేగా. ఆదియు అంతము నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, వందనాలు, స్తోత్రం స్తోత్రం తండ్రి, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు దేవా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు ఆరాధన తండ్రి, మీకు ఆరాధన పరిశుద్ధుడా మీకు కాదు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా హల్లెలూయా, 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 హల్లెలూయా. కౌగట్టిలో హత్తుకొను నా చిందలున్ బాపును,
కౌగట్టిలో హత్తుకొను నా చిందలు బాపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు యేసయ్యా కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన యేసయ్యా హల్లెలూయా 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 ఆమేన్ చేపట్టి నడుపును శిఖరముపై నిలుపును యేసయ్యా చేపట్టి నడుపును శిఖరముపై నిలుపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు యేసయ్యా ఆరాధన కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా నా కొరకై మరణించే నా పాపముల్ క్షమించే నా కొరకై మరణించే నా పాపముల్ క్షమించే కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు యేసయ్యా కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 చేవిడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు చేవిడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు ఆరాధన యేసయ్యా కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా 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 ఆమేన్ యేసయ్యా మీ ఆరాధన దేవా నా కొరకు మా కొరకు పరలోకం నుండి దిగి వచ్చిన మా గొప్ప యేసయ్యా మీ ఆరాధన తండ్రి మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా మీ ఆరాధన తండ్రి మమ్మల్ని చూసిన దేవా మమ్మల్ని ఎదిగి వచ్చిన మా దేవా మీకు ఆరాధన తండ్రి మా రక్షకుడైన దేవా మా విమోచకుడా మీకు ఆరాధన తండ్రి దేవా హలి రక్తం కార్చి దేవా రక్తం చేత మమ్మల్ని కొన్న దేవా మీకు వందనాలు మా పావాలు ఎక్కలేని పాపాలు క్షమించిన మా దేవా మీకు ఆరాధన తండ్రి మమ్మల్ని చేర్చుకున్న మా గొప్ప దేవా మీకు ఆరాధన తండ్రి హల్లెలూయా ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ వలన మాలో మా తోడుగున్న గొప్ప దేవా సకల సత్యములు అన్నదనం నడిపిస్తున్న దేవా మీ ప్రేమ గన్న దేని బట్టి దేవా స్తుతిస్తున్నాం తండ్రి యేసయ్యా మీకు ఆరాధన తండ్రి దేవా మీకు ఆరాధన తండ్రి దేవా మీకు వందనాలు తండ్రి శిలువ ద్వారా తండ్రి మాకందరకు గొప్ప జయం అనుగ్రహించిన గొప్ప దేవా మీకు ఆరాధన తండ్రి దేవా స్తోత్రం 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 వధింపబడిన గొర్రెపుడైన యేసయ్యా మీకు ఆరాధన తండ్రి దేవా స్తోత్రం స్తోత్రం పరిశుద్ధన మా దేవా మీకు స్తోత్రం తండ్రి మిత్రుడు ఉన్న మా తండ్రి మీకు ఆరాధన తండ్రి ఆమేన్ మంచి కాపరి మా యేసయ్యా మీకు ఆరాధన తండ్రి ఆమేన్ గొర్రెల కొరకు మా కొరకు ప్రాణం పెట్టిన మా యేసయ్యా మీకు ఆరాధన తండ్రి వెదిగి వచ్చిన దేవా ఆరాధన తండ్రి యేసయ్యా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా మీ ప్రేమ గొప్పది దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం మేమందరూ స్తుతిస్తున్నాం తండ్రి
వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతో మాట్లాడము తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిను దవా దీవించము తండ్రి. దవా మహిమగనద మీకే అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా ధ్యానిస్తాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రార్థన పూర్వకంగా ధ్యానించాలి. ఇప్పుడు నేను నమ్ముతున్న మీరందరూ ప్రార్థన చేసేవారు. పొద్దున ఆమేన్ లేచి మీరందరూ ప్రార్థన చేస్తున్న వారమని నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థన పూర్వకంగా ప్రియులారా వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేయగా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు తండ్రైన దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తునందు ప్రియులారా మనను ఎన్నుకున్నామన్నమాట. కాబట్టి నేను, మీరు, మనం దేవుని చేత ఎన్నుకోబడిన వారు. ఆకాశం, భూమి, సముద్రం అంద సృష్టించిన శక్తి కలిగిన సర్వశక్తి ముందుడైన సర్వజ్ఞాని సర్వవ్యాపి అయిన జీవం కలిగిన దేవును పరిశుద్ధైన దేవుని చేత ఎన్నుకోబడడం అంటే దానికంటే గొప్ప ధన్యత ఏముంది ప్రియుల. కాబట్టి గొప్ప ధన్యత దేవుడు తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా నాకు మీకు అనుగ్రహించిన. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మనం కృతజ్ఞత కలిగిన వారుగా ప్రేమతో నింపబడి ప్రభువును మహిమపరచుకోవాలి, కొనియాడుకోవాలి, థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు చేసిన మేలు ప్రియులరా ధ్యానించినప్పుడు మన హృదయం ప్రేమతో కృతజ్ఞతతో నింపబడుతుంది అనమాట, పొంగి పొర్లుతుంది అనమాట. అదే ఆరాధన, అదే స్తుతులు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరాగా మన లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మదుడు నడిపించినాక. కాబట్టి కృతజ్ఞత కలిగిన హృదయం, ప్రేమతో నింపబడిన కృతజ్ఞత కలిగిన హృదయం కలిగిన వారుగా ఉండే లోతైన ఆశీర్వాదంలోనికి అలాంటి ఉన్న వారిను పరిశుద్ధాత్మదుడు తప్పకుండా నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన హృదయం ఎలా ఉంది? హృదయం కృతజ్ఞతతో ప్రేమతో కృతజ్ఞతతో నింపబడి ప్రభువును స్తుతించే అనుభవంలో మనం ఉన్నామా? లేదంటే ఎవరైనా స్తుతించుము, పాడము, హల్లెలూయా చెప్పము, స్తోత్రం చెప్పమని ఎవరైనా పుష్ చేసినప్పుడు మాత్రమే మనం స్తోత్రం చెప్పి మనం ఆపుతున్నామా? లేదంటే మనం ఆ దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రేమని బట్టి, దేవుడు చేసిన మేలుని బట్టి మన హృదయం కృతజ్ఞతతో నింపబడి ప్రేమతో నింపబడి ప్రభువును మనమే స్తుతించే వ్యక్తులుగా, ఆరాధించే వ్యక్తులుగా మనం ఉన్నామా? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా కృతజ్ఞ హృదయం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే చాలా వ్యక్తులు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు చేస్తున్న మేలు, ఎన్నో మేలు దేవుడు చేస్తుండొచ్చు. కానీ దాన్ని బట్టి దేవుని స్తుతించకుండా ఏదైనా చిన్న ఒక మేలు ఇంకా చేయడానికి దేవుడు ఉంటే ఆ విషయం గురించి బాధపడి సమయం అందు కూడా బేస్ చేస్తున్న పరిస్థితుల్లో కొందరు ఉన్నట్టు ప్రియులారా మనం చూడొచ్చు. అంటే మన అలాగ ఉండవద్దు అనమాట. దేవుడు ప్రియులారా మన జీవితంలో తల్లి గర్భం నుండి ప్రదాక ప్రియులారా ఎన్నో మేలు జీవంగా దేవుడు నాకు మీకు దేవుడు చేశారు. అది ప్రియులారా మనం ధ్యానించాలి. మనం దేవుని స్తుతించే వారుగా మనం ఉండాలి. అలా కృతజ్ఞత కలిగిన హృదయంతో స్తుతించే వారుగా ఉండే, ఆరాధించే వారు ఉండే మిగిలిన ఏదైతే మన ప్రార్థన అవసరాలు, మన జీవితంలో ఉన్న అవసరాలు జీవంగా దేవుడు ప్రియులారా తప్పకుండా దేవుడే సమకూరుస్తాడు. కాబట్టి ప్రియులారా మనం సనగడం అనుకోద్దు. సనగడం, కంప్లైంట్ చెప్పడం, సాకులు చెప్పడం, లేదంటే వేరే వారిని దూషించడం, వాళ్ళు నా తప్పు గొప్పగా చెప్పడం, అది ప్రియులారా మనకు వద్దు. మనకు అవసరం ప్రభువైన యేసు క్రీస్తును నిలపరచడమే. ప్రేమతో కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవుడు చేసిన మేలుని బట్టి. ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు పాపలంగా ఉన్నాం, మనం కూడా ఒకప్పుడు మరణించిన స్థాయిలో ఉన్నాం. అనగాని దేవుడు ప్రేమ చేత ప్రియులారా మనం పాపాలు క్షమించి, యేసు రక్తం ద్వారా దేవుడు మన పాపాలు క్షమించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించి మనలో లేవనెత్తామన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం ఇంతగా మనం స్తుతించాలి, ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. ఒక వాక్యం ప్రియులారా మనం చదివి ప్రియులారా మనం ముందుకు వెళదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియులారా 5వ అధ్యాయములో ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే 22వ వచనం నుండి ప్రియులారా మనం చదువు. కుటుంబ జీవితం గురించి కొన్ని విషయాలు అక్కడ రాయబడి ఉంది. అది కూడా చూసుకొని ప్రియులారా మనం ముందుకు వెళదాం. 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగున్న పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలేను. పురుషులారా
మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రిస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడదే అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోనవలేనని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుడకై దాని కొరకు తన్ను తాను అపయించుకోలేదు. ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే పరిశుద్ధ విషయం గురించి రాయబడింది. అంటే దేవుడు మనం ప్రభు పరిశుద్ధుడనమాట. కాబట్టి మనల్ని కూడా దేవుడు రక్తం పరిశుద్ధమైన రక్తం ఇచ్చి దేవుడు కొని సొత్తుగా మార్చాం. అలాగే దేవుడు కోరుతున్న ప్రాముఖ్యమైన విషయం ఇలా మనం చూసినట్లయితే మనం కూడా పరిశుద్ధులు ఎదగాలి అనమాట. పరిశుద్ధులు ఎదగాలి. కాబట్టి మనం చదివిన వాక్య భాగంలో ప్రియులారా చూడవచ్చు, దేవుడు వాక్యం పరిశుద్ధమైన వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఉదక స్నానం చేస్తారనమాట. అంటే దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు. ప్రభు మనను అనుదినం శుద్ధి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, రక్తం ద్వారా, యేసయ్య నామం ద్వారా, అలాగే సహవాసం ద్వారా కూడా దేవుడు ప్రియులారా మనను పరిశుద్ధపరుస్తున్నామన్నమాట. ప్రతిరోజు దేవుడు అది చేస్తున్నామన్నమాట. దాన్ని బట్టి ప్రియులారా మన ఆనందించాలి. ఇప్పుడు దేవుని చిత్తమన్నమాట. దేవుడు పరిశుద్ధపరిచే దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే కుటుంబ జీవితం గురించి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కుటుంబ జీవితంలో భర్త, భార్య, ఒకవేళ ఎవరైనా భర్త లేని వారు అంటే విధవరాలు ఉన్నవారు దేశం మీరు బాధపడకండి. యేసుక్రీస్తు అనమాట మీ భర్త. దేవునికి సోదరు స్పిరిచువల్ గా అర్థం చేసుకోవాలి. సరే, కొందరు పెళ్లి చేయడానికి సిద్ధపడుతున్న వారు ఉన్నారు. దేవునికి వారిని బట్టి కూడా దేవునికి సోదరు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే రక్షణ పొందిన మీ భర్తకు మీరు పరిశుద్ధాత్మని లోబడాలి. రక్షణ పొందలేని భర్త చెప్తున్న అన్ని మాటలు మనం వినడానికి వీలు లేదు. ఎందుకంటే రక్షణ పొందలేని భర్త చెప్తున్న కొన్ని మాటలు మనం చూసినట్లయితే నీవు ఆత్మలో స్థితిలో ఆరాధన చేయొద్దని కొన్నిసారి చెప్తారు. కొన్నిసారి నీవు ప్రార్థన చేయొద్దని, ప్రభుత్వ ప్రార్థన చేయొద్దు అని చెప్తారు. అలాంటి మాటలు దేశం వినవద్దు. చాలా డేంజర్ అనమాట. కాబట్టి మన హృదయంలో ప్రియులారా ఫస్ట్ ప్రయారిటీ ప్రభు యేసుక్రీస్తుకు మనం ఇవ్వాలి. రెండో ప్రియులారా మీ పార్ట్నర్కు మీరు ఇవ్వాలి అనమాట. మీ భర్తకు లేదంటే మీ భార్యకు ఇవ్వడం మంచిది. దేవునికి స్తోత్రం. అప్పుడేమవుతుంది, మీ కుటుంబ జీవితం కట్టబడుతుంది. ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే కుటుంబ జీవితం సక్సెస్ గా ఉండాలి అంటే దైవ జ్ఞానం చాలా అవసరం. దేవుని స్వరం విని, పరిశుద్ధాత్మ స్వరం విని మీ యొక్క భర్తతో, మీ యొక్క భార్యతో ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం అని ప్రియులారా మనం గమనించాలి. ప్రత్యేకంగా 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనంలో చూడవచ్చు. భార్యతో బ్రతున్నప్పుడు జ్ఞానం కలిగిన వారు ఉండాలి. పురుషులు కూడా లేదు అంటే సమస్య రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే శోధకుడు ఒకవైపు ఉన్నామన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. మీరు భర్తగా ఉన్న, భార్యగా ఉన్న ప్రియులారా వారు ప్రత్యేక ప్రార్థన చేయాలి. ప్రభువా, మంచి ఒక హస్బెండ్ గా, మంచి ఒక భార్యగా బ్రతికే అభిషేకం, కృప నాకు దయచుమని దేవునితో ప్రార్థన చేయాలి. తప్పు కాదు. మనం ప్రార్థన చేస్తాం, మంచి ఒక తండ్రిగా, తల్లిగా బ్రతికే కృప నాకు దయచుమని. ఏ ఒక్క స్థాయిలో మనం ఉన్నామో ప్రార్థన చేయాలి. ప్రభువా, మీ అభిషేకం నాకు కావాలి. ఒక దేవి జెండాలు ఉండే ప్రార్థన చేయాలి. దేవా, గొప్ప అభిషేకంతో ప్రజల్లో పరివారణ చేసే అభిషేకం, ఆ కృప నాకు దయచమని ప్రియులారా ప్రభుత్వం అడగాలి. కాబట్టి ప్రియులారా మనం జయంతో కుటుంబ జీవితం కానీ మనం ఏ ప్రియులారా మనం చూసినా దేవుని కృప కావాలి అనమాట. సక్సెస్ గా ప్రియులారా నేను మీరు బ్రతకడానికి ఆత్మీయ జీవితం కానీ ప్రతి ఏరియా ప్రియులారా, బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, మనం చేస్తున్న పనులు ఏదైనా ప్రియులారా అది సక్సెస్ కావాలంటే కుటుంబ జీవితం ప్రాముఖ్యంగా దేవుని కృప, దేవుని సహాయం, పరిశుద్ధాత్మ సహాయం, పరిశుద్ధాత్మ స్వరం, దేవుని నడిపింపు నాకు మీకు అవసరం అనమాట. ఎందుకంటే మన శత్రువు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మనుషులు కాదు. కాబట్టి సాతాను అని బైబిల్లో రాయబడింది. కాబట్టి దాన్ని మనం ఓవర్కమ్ చేసుకొని వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ సహాయం, దేవుని కృప, దేవుని అభిషేకం, దైవ జ్ఞానం నాకు మీకు అవసరం. ఇప్పుడు దైవ జ్ఞానం కలిగిన వారు ఉండే ప్రియులారా తప్పకుండా దేవుని కృపను బట్టి, దేవుని సహాయం బట్టి మీ కుటుంబ జీవితంలో మీరు సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా బ్రతికినట్టు పరిశుద్ధాత్మదుడు తప్పకుండా సహాయం చేస్తారు. దానికి వ్యతిరేకంగా పనిచేసిన అపవాది క్రియలు యేసునామములో లయమైపోయినాక దేవుడు లయం చేస్తాడు. మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు అపవాది క్రియలు జీవగల దేవుడు బ్రేక్ చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ మనకు నేర్పిస్తుంది, భార్య భర్తను
గౌరవించడం మాత్రం కాదు, ప్రేమించాలి, అలాగే లోబడాలి. అలాగే భర్త కూడా భార్యను ప్రియులరా ప్రేమించాలి. ఎలాగ ప్రేమించాలి అని కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. మాదిరి యేసుక్రీస్తు అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తున్న మాదిరి, ప్రతి ఒక్క భర్తగా ఉన్నవారు కూడా దేవుడు చూపిస్తున్న మాదిరి యేసుక్రీస్తు అన్నమాట. యేసుక్రీస్తు సంఘం కొరకు ప్రాణం పెట్టే. అలాగే ప్రేమించాలి అంటే ప్రాణం కంటే ప్రేమించాలి అని అర్థం. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు దేవుని ప్రేమతో చూడాలన్నమాట. భార్యను దేవుని ప్రేమతో పోషించాలి, సంరక్షించాలి, కేర్ చేయాలి అనమాట. కాబట్టి కొందరు భర్తలకు ఇది తెలుసు, కొందరికి తెలియలేదాం. కొందరుకు భార్యగా ఉన్న వారు కూడా వాక్యం కొందరు తెలిసిన వారు ఉన్నారు, కొందరికి తెలియలేని వారు ఉన్నారు. కాబట్టి నేర్చుకోవాలి. అందుకొరకు బైబిల్ నేర్చుకోవాలి, అప్లై చేయాలన్నమాట. లైఫ్ లో అది అప్లై చేయాలి. నేర్చుకోవడం మాత్రం కాదు, వినడం మాత్రం కాదు, పరిశుద్ధాత్మ సహాయం వలన జీవితంలో అప్లై చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టికల్ లైఫ్ లో తెచ్చుకొని రావాలి వాక్యం. అది ప్రియులారా నా పట్ల మీ పట్ల దేవుని చిత్తమని సత్య ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు కుటుంబ జీవితాలు ఫలిస్తుంది. హల్లెలూయా. అది దేవుని చిత్తం. అప్పుడు అపవాది క్రియలు నాశనం అయిపోతుంది. సాతాన్ పనులు ఆగిపోతాయి అన్నమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది భార్య భర్తలు కలిసి బ్రతకాలి. మొదటి కొరింథీయులకు రాసిన 7వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు. భార్యగా భర్తగా మీరు పెళ్లి చేసిన వ్యక్తి ఉంటే తప్పకుండా మీ భర్తతో లేదంటే మీ భార్యతో తప్పకుండా సమయం గడపాలి అనమాట. అది మీ యొక్క బాధ్యత అనమాట, రెస్పాన్సిబిలిటీ అనమాట. లేదంటే పెళ్లి చేయకుండా ఉండాలి అనమాట. పెళ్లి చేసిన వారు తప్పకుండా మీ భర్తతో మీ భార్యతో సమయం గడపాలి, ప్రార్థన పూర్వకంగా సమయం గడపాలి. దేవునికి స్తోత్రం. అది దేవునికి చిత్తం అనమాట. లేదంటే పెళ్లి చేయకుండా బ్రతకాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇక ప్రియులారా మనం చూసినట్లయితే 25వ దినం, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడది అయినను అట్టేది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోన వాళ్ళని వాక్యంతో ఉదగ స్నానం చేత దానిని పవిత్రపరిచి. చూడండి పవిత్రత. ఇప్పుడు కుటుంబ జీవితం కూడా ప్రియులారా మనం చూస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు. అది ఘనమైనది, మ్యారేజ్ అది ఘనమైనది, అది పరిశుద్ధమైనది, అది పవిత్రమైనది అనమాట. అది తండ్రి దేవుని సంకల్పంలో నడిచేవన్నమాట. అది గంటములు మనం చూడవచ్చు. దేవుడు స్త్రీగా పురుషుడుగా దేవుడు దేవుడు నిర్మించినట్టు ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. తర్వాత ఆదాం హవ్వను ఒకప్పుడు ఆదాం మాత్రం ఉన్నామన్నమాట. కానీ ఆదాం ఒంటరి ఉండడం మంచి కాదు అని దేవుడు గమనించి తనకు సాటైన సహారిను దేవుడు అద్భుతంగా నిర్మించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఒంటరిగా ఉండడం, ఒంటరితనం నుండి విడిపించే దేవుడు. ఇప్పుడు ఒక్కవేళ మీరు విధవరాలుగా ఉండే కూడా ఇప్పుడు ఒంటరి కాదు. ఇక్కడ సువార్త విని దర్శన పొందిన మనలో తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నివాసం చేస్తున్నా కాబట్టి, జీవగల దేవుడు మనకు అండగా ఉన్నా కాబట్టి మనం ఒంటరి కాదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొందరు అమ్మాయిలు వారు నేను ఒంటరి కానీ కాబట్టి బాధపడే అవసరం లేదు. జీవగల దేవుడు దర్శన పొందిన ప్రియులారా మనకు అండగా ప్రభు వచ్చిన కాబట్టి మనం ఒంటరి కాదు. ఒంటరితనం నుండి దేవుడు విడిపించినట్టు దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏదైనా తోటంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఆదాముకు దేవుడు సాటైన సహారిను దేవుడే ప్రియులారా నిర్మించి దేవుడు అవైప్యమన్నమాట. కాబట్టి ఎవరైనా ఒకవేళ అమ్మాయిలు సాటైన సహారి కొరకు ప్రార్థన చేస్తున్న వారికి జీవంగల దేవుడు మంచి సాటైన సహారి జీవంగల దేవుడు అనుగ్రహించినాక హల్లెలూయా. ఇంకా సాటైన సహారిని పొందిన వారు భర్తను భార్యను కలిగిన వారు దేశ అర్థం చేసుకోవాలి, ప్రార్థన పూర్వకంగా బ్రతకాలి, పరిశుద్ధాత్మ సహాయం అడగాలి. మంచి ఒక భార్యగా ఉండాలంటే పరిశుద్ధాత్మ సహాయం అవసరం, భర్తగా ఉండాలంటే దేవుని సహాయం అవసరం, మంచి ఒక తండ్రిగా తల్లిగా ఉండాలంటే దేవుని సహాయం అవసరం. ఇంకా కుమార్తెగా తల్లిదండ్రులకు విధేయ చేసుకొని బ్రతకాలి అంటూ కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఖచ్చితంగా అవసరం అన్నమాట. ఇప్పుడు ప్రతి కోణంలో ప్రియులారా మనం చూస్తే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. జయంతో బ్రతకాలి అంటే సమాధానంగా, సంతోషంగా, నెమ్మదిగా బ్రతకడమే దేవుని చిత్తం. కాబట్టి ప్రియులారా కుటుంబ జీవితం అంటే అది పాపం కాదు, అది పరిశుద్ధమైనది, దేవుని సంకల్పం అన్నమాట. ఇప్పుడు కొందరు కుటుంబ జీవితాలు ఫెయిల్గా ఉన్నది చూసుకొని నేను కూడా పెళ్లి చేస్తే ఇలాగా అవుతుందని దయచేసి అనుకోకండి. పరిశుద్ధాత్మలో ఆధారపడండి. పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. ప్రభు నేర్చుకుడుసులో ఆధారపడుతున్నప్పుడు ప్రభువు నేర్పిస్తాడు ఎలాగే ఉండాలి అని.
ఇక ప్రియులారా మన కుటుంబ జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి లోబడడం ఒక అలంకారం. అలాగే ప్రియులారా భార్య కూడా తన భర్తకు లోబడుతున్నప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అది కూడా ఒక అలంకారం అన్నమాట. మనం చూసినట్లయితే అలంకారం అంటే కొందరు ఆభరణాలు వేసుకోవడం, వెండి కానీ బంగారం కానీ, ఇది వారు పేర్సనల్ విషయం అనమాట. తప్పని మనం చెప్పడానికి వీల్లేదు. అయినప్పుడు కూడా ప్రియులారా 1 పేతురు 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు, స్త్రీలుగా ఉన్న వారికి గొప్ప అలంకారం. ప్రియులారా మనం చూసినట్లయితే తన భర్తను రెస్పెక్ట్ చేయడం, విధేయ చేసుకోవడం, అది కూడా గొప్ప అలంకారంగా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం సాత్వికంతో ప్రియులారా విధేయ చేసుకోవడం గొప్ప అలంకారం అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మన పరిస్థితి, మీ పరిస్థితి ఎలా ఉంది? దేవునికి స్తోత్రం. మీ పరిస్థితి ప్రియులారా ఎలా ఉంది? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థన చేస్తాం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే నిన్న వాట్సాప్ లో నాకు ఒక మెసేజ్ వచ్చింది. నాకు తెలిసిన ఒక అంకుల్ తన బాబు కొడుకు కేరళ ఆగస్ట్ 7వ తారీఖు ఎంగేజ్మెంట్ జరగబోతుంది అనమాట. వారికి 3 పిల్లలు, తల్లిదండ్రులు, వారి ముగ్గురు పిల్లలు. పెద్ద పాప ఒక పెళ్లి అయిపోయింది, రెండవ బాబు ఒక పెళ్లి కొరకు తల్లిదండ్రులు ఆలోచన వేసుకొని ప్రియులార ముందు కొనసాగించాం. దానికి తగినట్టు ఆగస్టు 7వ తారీఖు ఎంగేజ్మెంట్ అనమాట. పెళ్లి డేట్ ఇంకా వారు విడుదల చేయలేదు. ఇంకా ఒక అంకుల్ తెలిసిన ఒకరు నాకు, వారు కూడా ప్రియులార సెప్టెంబర్ 1వ తారీఖు ఇంకా ఒక పెళ్లి కొరకు సిద్ధపరచు. కాబట్టి ప్రియులార మనం అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు ఒక బాధ్యత అనమాట. తల్లిదండ్రులకు బాధ్యత ఉంది, పిల్లలకు కూడా ఒక పార్ట్ ఉంది అనమాట. సమయం ఇచ్చినప్పుడు ప్రియులార స్తోత్రం, మన దైవజ్ఞానంతో ఆ సమయంలో అది చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. కొందరు మనం చూసిన ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తారేమో, దేవుడు తీసుకొని వస్తారని చదవకుండా ప్రయత్నం చేయకుండా ఉన్నారేమో. కాబట్టి ప్రియుల ఈ విషయంలో ప్రత్యేకంగా తల్లిదండ్రులు ప్రత్యేకంగా ప్రియుల బాధ్యత తీసుకోవాలి, లేదంటే బాధ్యత కలిగిన వారు బాధ్యత తీసుకోవాలి. కాబట్టి కనెక్టివిటీ ఉండాలన్నమాట. కనెక్టివిటీ లేదు అంటే కూడా సమస్య. కనెక్టివిటీ తల్లిదండ్రులు పిల్లల మధ్యలో కనెక్టివిటీ ఉండాలి, లేదంటే బాధ్యత కలిగిన వారితో కనెక్టివిటీ ఉండాలి. కనెక్టివిటీ లేదు అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు కూడా కొన్నిసారి లేట్ అవుతుంది అనమాట. చిన్న మిస్అండర్స్టాండింగ్ ఏదైనా ఉంటే మాట్లాడి దాన్ని పరిష్కరించాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మ్యారేజ్ అది దేవుని యొక్క చిత్తం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. పెళ్లి దేవుని యొక్క చిత్తం అని బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. అది పరిశుద్ధమైనది, అది ఘనమైనది, అది పాపం కాదు. దాన్ని దేశీ తప్పుగా పెట్టవద్దు అనమాట. తప్పుగా ఆలోచన చేయదు. అంటే మనం మనసు నూతన పరిచయపడలేని మనసును బట్టి కొందరు దాన్ని తప్పుగా చూస్తారేమో, తప్పుగా ఆలోచన చేస్తారేమో. కాబట్టి ప్రియులారా అలాగా మనం చేయొద్దు. కాబట్టి ఏదైనా ఇప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రియులారా ఉత్సాహంతో ఉండాలి. ఈ విషయంలో మన ఉత్సాహంతో ఉండాలి. కొందరు పిల్లలు మనం చూసినంత ఈ విషయంలో సిగ్గుపడతాయేమో, కొందరు భయపడతాయేమో, కొందరు ఆందోళన చెందుతారేమో, కొందరు టెన్షన్ పడతారేమో. కాబట్టి అది తల్లిదండ్రులు గ్రహించుకొని ప్రార్థన చేసుకొని ముందు అడుగు వేయాలి. కొందరు పిల్లలు మనం చూసినట్లయితే తల్లిదండ్రుల కంటే ముందుగా ఈ విషయంలో ఉత్సాహంతో ఉన్న పిల్లలను కూడా ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి కొందరు తల్లిదండ్రులు మనం చూస్తున్నది ఈ విషయంలో వారు ఉత్సాహం ఉన్నట్టు మనం చూడవచ్చు. కొందరు పిల్లల్లో ఉత్సాహంతో వారు ముందుకు వచ్చి ప్రియులారా మనం అలా కూడా మనం చూడొచ్చు. ఏదైనప్పుడు కూడా ప్రియులారా దేవుని చిత్తానుసారంగా పనులు జరిగినాక, దేవుని చిత్తానుసారంగా దేవుని సమయంలో దేవుని చిత్తానుసారంగా పని జరిగినాక దేవునికి స్తోత్రం. కాబట్టి కుటుంబ జీవితం కలిగిన వారి గురించి ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు సంఘం యేసుక్రీస్తు సంఘం ఈ విషయం వచ్చినప్పుడు ప్రియులు జగత్ పునాది వేయబడక మునిపే తండ్రిని దేవుడు క్రీస్తునందు మనల్ని ఎన్నుకున్నాం. కాబట్టి సువార్త విని మన అందరం రక్షణ పొందాం. దేవుడు మన కృపను బట్టి దేవుడు మనకు పాపక్షమాపణం, నిత్య జీవన రక్షణ అనుగ్రహించాం. మన అందరూ దేవుని పిల్లలుగా మనం ఉన్నాం, దేవుని కుమార్తె ఉన్నాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే సంఘం యేసుక్రీస్తు ఆ రిలేషన్షిప్ లో ప్రియులారా ఉదాహరణగా మనం చూసినట్లయితే చెప్పేది కుటుంబ జీవితం గురించి అనమాట. కుటుంబ జీవితం గురించి అందుకొరకు ప్రియులారా మనం చూడవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 31వ వచనం, ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అవుతురు. దేవునికి స్తోత్రం.
అది ఇప్పుడు ఇలా ఆదికాండములో 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఇప్పుడు దేవుడు పురుషునిగా స్త్రీనిగా నిర్మించి వారిని జతపరిచామన్నమాట. తర్వాత వారు జతపరచడం వల్ల ఏమైంది, తర్వాత వారు ఫలించినట్టు పరిశుద్ధ గ్రంథం మనం చూడవచ్చు. ఆదం హవ్వ నుండి ప్రియులారా మనం చూడవచ్చు. ప్రియులారా కయీన్ జన్మించినట్టు మనం చూడవచ్చు. తర్వాత షేతు జన్మించినట్టు మనం చూడవచ్చు. హాబెల్, అలాగే ఒక్కొక్కరు. అలాగే ప్రియులారా ఇప్పుడు మనం చూసినట్లయితే భూమిలో వేలాది అంటే లక్షలాది కోట్లాది ప్రజలు ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి అదంతా ప్రియులారా దేవుని సంకల్పం అన్నమాట. కాబట్టి వారిద్దరును ఏక శరీరం అవుదురు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రిస్తుని గురించి సంగమను గురించి చెప్పుచున్నాను. కాబట్టి మనం చూసినట్లయితే భార్య భర్తలు దేవుని చిత్తానుసారంగా దేవుడు వారు జతపరిచిన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే వారు ఒకరొకరు గౌరవించుకొని ప్రేమతో ఉన్నప్పుడు వారు ఫలిస్తాయి అన్నమాట. అదే మన కీర్తనలు 128 అధ్యాయంలో మనం చూడవచ్చు. ఒక కుటుంబ జీవనంలో ఆమె ఫలించినట్టు, భార్య ఫలించినట్టు, అలాగే ఒలువు మృక్కులు పిల్లలు వారు హల్లెలూయా బెల్లం దగ్గరే నిలబడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అది మాత్రం కాకుండా నీ పిల్లలను చూస్తారు. అంటే మనం తరతరాలు ఇది కొనసాగించబడుతుంది అన్నమాట. తరతరాలు ప్రియులారా కొనసాగించబడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అది కూడా దేవునికి ఆశీర్వాదం అని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. అలాగే గర్భఫలం యెహోవా ఇచ్చిన శాస్త్రం బహుమానం అని కూడా దేవుడు భార్య భర్తలను వారిను అంటే వారు కలిసి ఉన్నప్పుడు వారిని దేవుడు దీవించి వారికి చక్కని కుమార్తెను దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పెళ్లి చేస్తున్న తర్వాత అంటే నిబంధనలకు పెళ్లి అంటే నిబంధన అన్నమాట, నిబంధన సంబంధం. కొందరు ప్రియులారా మనం పెళ్లి చేస్తున్న తర్వాత కొన్ని రోజులు 3 నెలలు కానీ 5 నెలల తర్వాత అబ్బో నాకు వద్దు అని చెప్పడానికి వీల్లేదన్నమాట. అందుకొరకు ముందు పెళ్లికి ముందే మంచిగా చూసుకోవాలి, మంచి ఆలోచన వేసుకోవాలి, దేవుని సమయంలో సమయం గడపాలి, ప్రార్థన చేయాలి, దేవుని చిత్తమేనా అని ఆమె దేవునితో అడగాలి. మీరు నిర్ణయం తీసుకోవాలి, స్ట్రాంగ్ నిర్ణయం. కాబట్టి చూడాలి అనమాట. చూసినప్పుడు ఒకవేళ నచ్చలేదు అంటే పెళ్లి చేసుకోవద్దు. అబ్బాయికు అమ్మాయిను నచ్చలేదు అంటే, లేదంటే అమ్మాయికు అబ్బాయిను నచ్చలేదు అంటే పెళ్లి చేసుకోవద్దు. నచ్చినట్లయితే మాత్రం పెళ్లి చేసుకోవాలి. కాబట్టి కొందరు మనం చూసినట్లయితే చుట్టాలు అది మంచిదని, లేదంటే పలానా వ్యక్తి మంచిదని చెప్పి తర్వాత పెళ్లి చేసిన తర్వాత అబ్బో ఇది మంచిది కాదు అని చెప్పడం అది అసలు మంచిది కాదు. ఇప్పుడు ముందే ఆలోచన వేసుకోవాలన్నమాట. నచ్చినట్లయితే మాత్రం బలవంతంగా చేయవద్దు. పెళ్లిలో ప్రియులారా మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ఈ యొక్క చుట్టాలు కానీ తల్లిదండ్రులు కానీ వారు ఒక బలంతో చేసినట్లయితే అది మంచిది కాదు. ఎందుకంటే తర్వాత వారు బాధపడతాయి అన్నమాట. కాబట్టి అందుకొరకే ప్రియులారా మనం ఫ్రీ విల్ ఉంది, ఫ్రీడమ్ ఉంది. అబ్బాయికు అమ్మాయికు మన ఛాన్స్ ఇవ్వాలి అనమాట ఆలోచన చేయడానికి. నువ్వు ఆలోచన చెప్పు అంతే. ఒకవేళ తల్లిదండ్రులకు ఇష్టపడి ఉండొచ్చు, చుట్టాలకు ఇష్టపడి ఉండొచ్చు, కానీ నీ అబ్బాయికు అమ్మాయికి కూడా అది ఇష్టపడాలి. లేదు అంటే ప్రియులారా ముందుకు వెళ్ళవద్దు, చాలా డేంజర్ అనమాట. కాబట్టి ఎందుకంటే వారే బ్రతికేది అనమాట. ఆ అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ పెళ్లి చేసుకొని వారే బ్రతికేది. ఇది ఒక్కరోజు రిలేషన్షిప్ కాదు, ఒక్కరోజు బంధం కాదు, మరణం దాకా ఉండాలన్నమాట. మరణం దాకా పెళ్లి చేసిన తర్వాత మరణం దాకా ఉండాలన్నమాట. పరిశుద్ధాత్మ సహాయంలో, జీవగల దేవుని సహాయంలో ఆధారపడి మరణం దాకా అనమాట. కాబట్టి ఇప్పుడు ఇల్లరా అందుకొరకే ఒకరోజు సంబంధం కాదు, ఒకరోజు విషయాలు కాదు, లేదంటే కొన్ని నెలలు ఉన్న విషయాలు కాదు. కాబట్టి చాలా ఆలోచన వేసుకొని ప్రియులారా మంచి నిర్ణయం, పరిశుద్ధాత్మ వలన స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి. ఎస్ అంటే ఎస్, దానిలో స్ట్రాంగ్ ఉండాలి. ఎవరి చెప్పినా తర్వాత మారవద్దు, ఇంకా నో అంటే నో అంతే. కాబట్టి ప్రియులారా అలాగ ఉండాలి. కాబట్టి ప్రియులారా మనం గమనించాలి. కాబట్టి బలవంతంగా మాత్రం ఈ విషయంలో లేదనమాట, దేవుని చిత్తం కాదు. కాబట్టి వారితో అడగాలి. కొన్నిసారి మనం చూసినట్లయితే అమ్మాయితో అడిగినైతే ఓకే చెప్తారు, కొన్నిసారి అబ్బాయితో అడిగిన నో చెప్తారేమో, ఇప్పుడు అది ముందుకు వెళ్ళలేదు. కొన్నిసారి మనం చూసినట్లయితే అబ్బాయి ఓకే చెప్తారేమో, అమ్మాయి నో చెప్తారేమో. సరే, కాబట్టి ప్రాముఖ్యంగా ఈ విషయంలో ప్రియులారా కుటుంబ జీవితంలో పెళ్లి విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రియులారా వారు నిర్ణయం అన్నమాట, వారు నిర్ణయం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా ఈ విషయం మేము దేవుని బిడ్డలుగా మనం గమనించాలి. ప్రత్యేకంగా దేవుని రక్షణ పొందిన వారిను పెళ్లి చేసుకోవడం, అంటే దేవుని వాక్యంతో నింపబడిన వారు, పరిశుద్ధాత్మ నింపబడిన వారు, క్రీస్తుతో సంబంధం కలిగిన వారిను పెళ్లి చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇద్దరు ప్రార్థన పరులుగా ఉండే, ఇద్దరు దేవుని స్తుతించే వారు ఉండే, ఇద్దరు వాక్యానుసారంగా వాక్యం గ్రహించే వారు ఉండే వారు కుటుంబ జీవితాలు సంతోషం, సమాధానంగా, నెమ్మది ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని కుటుంబంలో అది లేదేమో,
కానీ దేవుడు కృప అనుగ్రహించినాక, దేవుడు సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా బ్రతికే కృప దేవుడు అనుగ్రహించినాక, కాబట్టి ఒకటి సత్యం ప్రియులారా, కుటుంబ జీవితం అది దేవుని యొక్క చిత్తం. మ్యారేజ్ ప్రియులారా దేవుని యొక్క చిత్తం. కాబట్టి ప్రియులారా, ప్రత్యేకంగా తల్లిదండ్రులు మీ అబ్బాయి గాని అమ్మాయి గాని పెళ్లి కాలేదు అంటే ప్రియులారా, ఆ సమయం ఇచ్చిన పిల్లలకు ఉండే దాని కొరకు ప్రార్థన చేయడం మాత్రం కాదు, దాని కొరకు ఉత్సాహంతో మీరు బైబిల్లో రాయబడింది వెదగుడి అనే మాట ఉంది. అడుగుడి దేవుడు ఇస్తాడు, వెదగుడి అప్పుడు దొరకదు అనమాట. వెదగాలి అనమాట. కొందరు మనం చూసినది చాలాసారి వెదగి ఉండవచ్చు. కొందరు అమ్మాయి కొరకు లేదంటే అబ్బాయి కొరకు అయినా కానీ ఇంకా దొరకలేదు అంటే దానికి అర్థం ఇంకా దొరకలేదని కాదు, ఇంకా వెదగాలి, ప్రార్థన చేసుకొని ఇంకా బ్రతకాలి. దొరుకుతాయి. బైబిల్ గ్రంథం ఏం నేర్పిస్తుంది? వెదగుడి దొరుకుతాయి. హల్లెలూయా. కాబట్టి విసిగిపోవద్దు అనమాట. అబ్బో నేను చాలా సంబరిస్తుంటే వెదుగుతున్నాము, నేను విసిగిపోయాము, నిరాశ బాధ, ఇంకా నేను వెదగనేది దొరకలేదేమో. నో, దొరుకుతాయి. వెదగుడే దొరుకుతాయి. బైబిల్ వాక్యం అనమాట, దేవుడు మాట అనమాట. కాబట్టి మనం ఇంకా వెదగాలి. కొందరు ప్రియులారా మనం చూస్తుంటే వెంటనే దొరుకుతుంది, కొందరికి కొంచెం టైం పడుతుందేమో. ఆయన కానీ ఇప్పుడు ఇలా ప్రార్థన చేసుకొని ఇంకా వెదగాలి, ఉత్సాహంతో విషయంలో వెదగాలి. దేవునికి స్తోత్రం. వెదగాలి. దేవుడు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, కుటుంబ జీవితంలో ప్రియులారా మనం చూస్తున్నది ప్రాముఖ్యంగా ప్రియులారా, భర్తను భార్య గౌరవించాలి, లోబడాలి. అలాగే భర్త కూడా భార్యను ప్రేమించాలి. అలాగే కుటుంబ జీవితం ప్రియులారా మన పరిశుద్ధాత్మతో నింపబడి భర్త భార్యను, భార్య భర్తను ప్రేమించాలి అనమాట. దాని రిజల్ట్ ప్రియులారా మనం చూసినట్లయితే పిల్లలు పుడతాయి అనమాట, అంటే ఫలిస్తాయి అనమాట. అది దేవుని సంకల్పం అనమాట. అలాగే పిల్లలు పుట్టుతున్న ఆ పిల్లలు కూడా ఎదుగుతున్న తర్వాత వారు కూడా మ్యారేజ్ లో వారు కూడా వెళతారు. వారు అప్పుడు పిల్లలను చూసే అనుభవం అనమాట. కాబట్టి ఇది దేవుని చిత్తం అనమాట. ఇంకా ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఇప్పుడు తల్లిదండ్రులు ప్రియులారా మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యం. ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నా కాబట్టి తల్లిదండ్రులను దేవుడు నిర్మించాం, దేవుడు వారిని జయపరిచామన్నమాట. వారు ఒకరొకరు వారు ప్రేమించాం. దాని ఒక రిజల్ట్ గా మీరు ఉన్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. వారు మంచి నిర్ణయం తీసుకున్నాం. ఒకప్పుడు ఈ తల్లిదండ్రులు ప్రియులారా మనం చూస్తుంటే వారు కూడా పెళ్లి చేసాం. అందుకొరకు వారు కలిసి సంతోషంగా వారు ఒకరొకరు గౌరవించుకొని ప్రేమించుకొని ఉన్నారు. కాబట్టి దాని రిజల్ట్గా మనం ఉన్నామన్నమాట, మనం పుట్టాం. కాబట్టి వారు స్ట్రాంగ్ నిర్ణయం, వారు మంచి నిర్ణయం తీసుకొని ఉన్నారు కాబట్టి దేవుని కృపను బట్టి, కాబట్టి వారి కుటుంబ జీవితాన్ని దేవుడు దీవించి ప్రియులారా మనం వచ్చామన్నమాట, మనం పుట్టేది. కాబట్టి మనం ప్రత్యేకంగా ఈ తల్లిదండ్రులుగా ఉన్నవారు ప్రియులారా దయచేసి వారి కొరకు ప్రార్థన చేయాలి. వారిను బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రభువు నందు అనే మాట రాయబడింది. ప్రభువు నందు అంటే క్రీస్తులో ఉన్న మీ తల్లి మాటలకు లోబడాలి. క్రీస్తులో లేని తల్లిదండ్రులు ఒకవేళ మీకుండే వారి మాటలు కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే వారి వాక్యాలు వాక్య జ్ఞానం లేకుండా కూడా కొన్ని విషయాలు మాట్లాడతారు. అందుకొరకు ఇప్పుడు వారిని గౌరవించాలి, కానీ వారి మాటలు సరదాగా విని దేవుని చిత్తం అన్నది చేయాలి, చిత్తం లేనిది చేయవద్దనమాట. కాబట్టి ప్రత్యేకంగా ప్రభువునందు ఉన్న తల్లిగా ఉండే ప్రభువునందు మీ యొక్క తల్లి ప్రభువునందు ఉండే మీ యొక్క తండ్రి ప్రభువునందు అంటే క్రీస్తులో ఉన్న తండ్రిగా ఉంటే తప్పకుండా వారి మాట వినాలి అనమాట. ఎందుకంటే దేవుడు వారి ద్వారా కూడా మాట్లాడతారు. అది మన కాపుదల అనమాట. పిల్లలకు ఉన్న తల్లిదండ్రులు పిల్లలకు కాపుదలగా దేవుడు వారిని వాడతారు. పెళ్లి చేస్తున్న తర్వాత మనం చూసినట్లయితే భర్తను దేవుడు ఒక అధికారిగా వారిని కాపాడడానికి దేవుడు వాడతారు. కాబట్టి చిన్నప్పుడు మనం చూస్తున్న తల్లిదండ్రులు దేవుడు వాడతారు. వయసు వచ్చినప్పుడు ప్రియులారా భర్తను కూడా దేవుడు వాడతారు మనకు కాపుదల కొరకు. కాబట్టి ప్రియులారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిను సన్మానింపు. ఈ విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం. తల్లిను గౌరవించాలి. వారు వయసు వచ్చిన తర్వాత ఇంకొకడు ఆరోగ్యం ఉన్నప్పుడు వారు ఎంతో కష్టపడి మనను పెంచుతున్నారు, పోషిస్తున్నారు, మన అవసరాలు తీరుస్తుంది. దాని కొరకు కొన్ని తల్లిదండ్రులు మనం చూసితే ఒక పూట ఆహారం కూడా వారు తినకుండా వారు పిల్లలకు పెట్టే వారు కూడా మనం చూడవచ్చు. నాకు కొంచెం తక్కువైన పర్వాలేదు, నా కుమారుడు నా కుమార్తె మంచిగా ఉండాలి అని కోరే తల్లిదండ్రులు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలు ఒక
క్షేమ కోరుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన పరలోక తండ్రి కూడా మనం క్షేమం కోరుతున్నాం. నిన్న మనం చూసాం క్షేమం గురించి, ఇప్పుడు ఇలా మనం చూసాం సంఘ క్షేమం, మన క్షేమం జీవంగల దేవుడు కూడా కోరుతున్నాం. అలాగే తల్లిదండ్రులు కూడా ప్రియులారా మనం క్షేమం కోరుతున్నాం. కాబట్టి ఆ తల్లిదండ్రులను బైబిల్ అర్థం మనకు నేర్పిస్తుంది. మనం గౌరవించాలి, బ్రతికినంతకాలం గౌరవించాలి. వారికి వ్యతిరేకంగా మాటలు మాట్లాడవద్దు, వారికి వ్యతిరేకంగా కొన్ని మాటలు మనం పలుకోవద్దు. కొన్నిసారి మనం పలుకుతారేమో చదువు విషయంలో మనకు కొన్నిసారి గొప్ప స్థాయిలో మనం రాలేదు అంటే తల్లిదండ్రులు నన్ను మంచి కాలేజీలో పంపలేదని, నాకు సహాయం చేయలేదని మనం కొన్నిసారి వారిని తిడతారని. కానీ అలాంటి తిట్టడం వద్దు ప్రియులారా. ఎందుకంటే ఇంతగా వారు పెంచారు కదా దేవుని స్తోత్రం, ఇంతగా వారు పెంచారు కదా, దానికి మనం గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి, దేవుని స్తుతించాలి. రెండు మీ తండ్రిని కూడా థ్యాంక్స్ చెప్పాలి. తండ్రి ఇంతగా నన్ను పెంచాం కదా, తల్లి ఇంతగా నన్ను పెంచాం కదా, చాలు. సనగ వద్దు అనమాట, సనగ వద్దు, గుణగ వద్దు కొన్ని పరిస్థితులను బట్టి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మతో కలిసి మనం ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. ఒక సమయం దాకా ఇప్పుడు ఇలా మనం తల్లిదండ్రులు ఆధారపడి మనం బ్రతుకుదాం చిన్నప్పుడు. కానీ ఒక సమయం తర్వాత మన జీవగల దేవుళ్ళు ఆధారపడి ముందుకు ప్రియులరా బ్రతకడం మనం నేర్చుకోవాలన్నమాట. ఎల్లప్పుడూ తల్లిదండ్రులు ఆధారపడి, కొందరు మనం చూస్తుంటే ఎల్లప్పుడూ తల్లిదండ్రులు చిన్న పిల్లలలాగే పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా ఆధారపడతారు. హల్లెలూయా. కాబట్టి మెచ్యూరిటీ అవసరం అనమాట. మనం ఎదుగుతున్నప్పుడు వారు నేర్పిస్తాడు, ఎలాగ బ్రతకాలని నేర్పించాలి. తల్లిదండ్రులు నేర్పించాలి ఎలాగ, వారు స్వయంగా ఎలాగ బ్రతకాలని నేర్పించిన వారి బాధ్యత అనమాట, నేర్పించాలి. అలాగ మనం కూడా ఒంగా బ్రతికి దానితో పాటు వారు వయసు వచ్చిన కొలది మనవంతు సహాయం చేయాలి, వారి గురించి ప్రార్థన చేయడం, ఓదార్పు మాటలు చెప్పడం. కాబట్టి తల్లిదండ్రులను ప్రియులారా మనం సన్మానించాలి. ఇది బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దానివల్ల బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనకు మేలన్నమాట, మేలు, చాలా మేలు అనమాట, మామూలు కాదు. అప్పుడు నీవు భూమి మీదే అంటే దీర్ఘాయుస్సు వస్తాయి అనమాట, తప్పకుండా హెల్తీగా బ్రతకడానికి అవకాశం ఉంది అనమాట. అంటే ఆయుస్సు దేవుడి చిత్తం ఉన్న రోజు దాకా బ్రతుకుతాయి అనమాట. అంటే దుర్మరణాలు ఆగిపోతుంది, అకాల మరణాలు ఆ స్పిరిట్ మన మీద పని చేయలేదన్నమాట, దుర్మరణాలు జరగలేదు. తల్లిదండ్రులను గౌరవించిన వారు దుర్మరణం వెళ్ళలేదు, దేవుడు కాపాడుతారనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. మీకు తల్లిదండ్రులు ఉండే వారు గౌరవిస్తాం, దేవునికి స్తోత్రం. లేని వారు బాధపడవద్దు, మన తండ్రి యేసే అనమాట. తండ్రి అంతా యేసే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి తల్లిను సన్మానిపము. పిల్లలు మనం చూసినట్లయితే, కొందరు పిల్లలు మనం చూసినట్లయితే తల్లిదండ్రులను ఎంతగా గౌరవిస్తారు. కొందరు మనం చూసినట్లయితే తండ్రి మూర్ఖుడుగా ఉండవచ్చు, లేదంటే జ్ఞానం లేని వ్యక్తి ఉండవచ్చు, చదువు లేని వ్యక్తి ఉండవచ్చు, తల్లి కాని తండ్రి. కానీ కొందరు ప్రియులను మనం చూసినట్లయితే ఆయన కానీ ఆ తల్లికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేని పిల్లలు మనం చూడవచ్చు. వారు మాట్లాడతారు, జీవగల దేవునితో ప్రార్థన ఇస్తారు. కొందరు భర్తలు మూర్ఖుడు ఉండవచ్చు, కొందరు భార్య ఉన్నవారు దేవునితో భయభక్తి ఉన్న కొన్ని స్త్రీలు ప్రియులను మనం చూసినట్లయితే తన భర్త గురించి బయట పిల్లలతో కానీ ఎక్కడే చెప్పలేదని కాదు, దేవునితో చెప్తారనమాట, జీవగల దేవునితో చెప్తారు. తండ్రి గురించి తన భర్త కొన్ని లోపాలు ఉండొచ్చు, అది జీవగల దేవునితో చెప్తారు. కానీ పిల్లలతో చెప్పలేదు, వేరే ఎవరితో చెప్పలేని కొన్ని స్త్రీలు ప్రియులరా చూడొచ్చు. తర్వాత ప్రియులరా మనం చూసినట్లయితే వారు ఆ కన్నెత్తి ప్రార్థనని బట్టి వారి భర్త మార్చబడినట్టు మనం చూడవచ్చు, వారి పిల్లలను కూడా దేవుడు గొప్పగా దీవించినట్టు ప్రియులరా మన దేవుడు దీవించినట్టు మనం చూడవచ్చు. ఇప్పుడు దేశ ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, మీ యొక్క భర్తను మీరు గౌరవించాలి, మీ యొక్క తండ్రిని మీరు తల్లిదండ్రులను మీరు గౌరవించాలి. హల్లెలూయా. అది దేవుని చిత్తం అనమాట, దేవునికి స్తోత్రం. వారు గురించి ఇక్కడిక్కడ చెప్పడానికి వీల్లేదు, దేవునితో చెప్పాలి. దేవుడు ఉన్నాడు, జీవగల దేవునితో చెప్పాలి. ఎక్కువ బాధ ఉంటే ఏం చేసుకోవాలి, అంత నమ్మకమైన దేవుజుండు కానీ దేవుజనులతో కానీ ప్రార్థన కొరకు చెప్పాలి. అంతేగాని దానికి అవతల ప్రియులరా స్ప్రెడ్ చేయవద్దు. దానివల్ల ఏమవుతుంది, అవమానం వస్తుంది, శాపం కూడా రావడానికి అవకాశాలు ఉంది, ఈవిల్ స్పిరిట్ పనిచేయడానికి కూడా అవకాశం ఉంది అనమాట. ఎందుకంటే మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. కొందరు మనం చూసి బాధ చెప్తారు, కొందరు మనం చూసినట్టే బాధ వచ్చినప్పుడు చెప్తారు, కానీ ఎవరితో చెప్పాలి, ఎంత మటుకు చెప్పాలి అని కూడా నేర్చుకోవాలి. కొందరుకు బాధ వచ్చినప్పుడు దేవునితో చెప్పాలి, మొదట యేసుమల తండ్రితో చెప్పాలి.
అలాగే నమ్మకంగా తండ్రితో చెప్పేవారు ఉండే దాదాపు క్లియర్ అయిపోతాయి. సరే, ఇంకా కొంత ఉండే కూడా ప్రియులరా దేవుజనుడు కానీ దేవుజనులు కానీ అందరు నమ్మకంగా ఉన్నవారు ఉండే అడ్వైస్ కొరకు ప్రార్థన కొరకు చెప్పవచ్చు. అది కూడా జాగ్రత్తగా చెప్పాలి. కాబట్టి ప్రియులరా దేవునికి స్తోత్రం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ విషయంలో ప్రియులరా మనం పరిశుద్ధాత్మ వలన జ్ఞానం దేవుడు అనుగ్రహించినాక జ్ఞానం పొందాలి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అప్పుడు నీవు కాబట్టి తల్లిదండ్రులు గౌరవించే పిల్లలు తప్పకుండా మేలు అనుభవిస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? కాబట్టి మనం మేలు కొరకు ప్రార్థనిస్తాం. మనం చాలాసారి పురుగు నన్ను దీవించము, నాకు మేలు దయచము అని ప్రార్థనిస్తాం, మంచిది. కానీ మీ యొక్క భర్తను గౌరవిస్తుందా? మీ భార్యను ప్రేమిస్తుందా? మీ తల్లిదండ్రులను మీరు గౌరవిస్తుందా? ఎలా ఉంది మన పరిస్థితి? లేదు అంటే మనం ప్రార్థన చేయాలి. ప్రభు ఆ కృప నాకు దయచేయము, నా మనసు నా ఆత్మ బలపరచము, నా మనసు నూతనపరచము. అవును, కొన్ని గాయాలు వచ్చి ఉండవచ్చు తండ్రి ద్వారా, లేదంటే తల్లి ద్వారా కొన్ని గాయం పరచబడిన స్థాయిలు ఉండవచ్చు. అని ప్రభుత్వ ప్రార్థన చేయాలి. ప్రభు నా గాయాలు మాన్పము, స్వస్థపరచము. దేవుడు స్వస్థపరచారు. కొన్నిసారి భర్త ద్వారా మీ ప్రాణంలో గాయం వచ్చి ఉండొచ్చు. ప్రార్థన చేయాలి. ప్రభు నా హృదయం భార్య ద్వారా లేదా నా భర్త ద్వారా గాయపరచబడాం, దేవా స్వస్థపరచమని ప్రార్థన చేయాలి. దేవుడు స్వస్థపరుస్తాడు. నలిగిన హృదయం స్వస్థపరిచే అభిషేకం ద్వారా దేవుడు స్వస్థపరిచినప్పుడు మీ భర్తను మీ భార్యను ప్రేమించడం పరిశుద్ధాత్మ వలన సాధ్యమవుతాయి అన్నమాట. ఒకవేళ కొందరు తల్లిదండ్రులు హృదయములు కూడా పిల్లల ద్వారా గాయపరచబడిన స్థాయిలు ఉండే ఆ తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. కొందరు పిల్లల ద్వారా గాయపరచబడిన తర్వాత ఏమవుతుంది? ఈ పాప కొరకు లేదంటే ఈ కుమార్తె కొరకు ఈ కుమారుని కొరకు నేను ముందుకు ఉండలేదు, ఎందుకంటే నన్ను గాయపరిచాం. కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రభువా నా గాయం కట్టము అని ప్రార్థన చేయాలి. దేవుడు గాయం కట్టిన తర్వాత ఆ పిల్లలను ప్రేమించడం సాధ్యమవుతుంది. లేదంటే ప్రియులరా ఆ గాయం ఉండి ఏమవుతుంది? కోపం రావడానికి అవకాశం ఉంది, పగ రావడానికి అవకాశం ఉంది, ఈవిల్ స్పిరిట్ వచ్చి కూర్చోడానికి అవకాశం ఉంది అన్నమాట. కాబట్టి ప్రియులరా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సాతానుకు మనం హృదయంలో చోటు ఇవ్వవద్దు. తల్లిదండ్రులు కానీ, భార్య భర్తలు కానీ, పిల్లలు కానీ, సహోదరులు కానీ, ఎవరైనా సరే ప్రియులరా మనం హృదయంలో మాత్రం సాతానుకు చోటు ఇవ్వవద్దు. ఎందుకంటే సాతానుకు చోటు ఇచ్చుండే సాతాను ఆలోచన దేవుని చిత్తానికి వ్యతిరేకమైన మాటలు దెయ్యాలు చెప్తారనమాట. కాబట్టి సాతానుకు హృదయంలో అసలు చోటు పోదు. కాబట్టి మనం చోటు ఇవ్వాలి క్రిస్తువుకు, పరిశుద్ధాత్మ దేవునికి, జీవంగల దేవునికి ప్రియులను చోటు ఇచ్చేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం. సరే, అప్పుడు నీవు భూమి మీదే దీర్ఘాయుషు వందులు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన నెలలో మొదటిది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే మన శత్రు భార్య భర్తలు కలిసి సంతోష సమాధానం నెమ్మదిగా ఉండకుండా, తల్లిదండ్రులు పిల్లలు సమాధానం సంతోషం నెమ్మది ఉండకుండా, సహోదరులు ఐక్యత కలిగి ఉండకుండా చేసేది దాని వెనుకే ఈవిల్ స్పిరిట్ అనమాట. సాతాన్ ఆలోచన అనమాట. ఎఫెసీయులు 6వ అధ్యాయము 10 నుండి ప్రియులారా మనం చూసినట్లయితే మనం చూడవచ్చు. ప్రత్యేకంగా మన ఆత్మీయ జీవితంలో, ప్రత్యేకంగా ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తుతో మనం కలిసి ఉండకుండా దాని వెనకే ఆలోచన కర్త ప్రియులారా మనం చూసినట్లయితే సాతాన్ అనమాట. కాబట్టి దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? తుదకు ప్రభువుక మహాశక్తిని బట్టి ఆయన అందు బలవంతులై ఉండుడి. చూడండి, బలం మనకు అవసరం. తల్లిదండ్రులను గౌరవించాలంటే బలం అవసరం, ఆత్మబలం అవసరం. భర్తను ప్రేమించాలంటే ఆత్మబలం అవసరం. భార్యను ప్రేమించాలంటే ఆత్మలో బలం అవసరం. ప్రియులారా ఇద్దరితో క్షమించాలంటే, భర్తతో భార్యతో లేదంటే పిల్లలతో క్షమించాలంటే ఆత్మబలం అవసరం. ఇక పరిశుద్ధంగా బ్రతకాలంటే ఆత్మబలం అవసరం. ఇక దేవుని రాజ్యం కొరకు పరిచయం కొరకు పేర్స్ ఓపెన్ చేయాలంటే, ఇవ్వాలి అంటే కూడా ఆత్మబలం అవసరం. ఆత్మబలం లేని వారు ఇవ్వలేదన్నమాట. వారు సెల్ఫిష్ గా మార్చబడతాయి అనమాట. వారు సొంతం ఆలోచన వస్తాయి. ఇప్పుడు ఆత్మబలం చాలా ప్రాముఖ్యంగా దెయ్యాలను వెళ్ళగొట్టాలి అంటే, సాతానికి వ్యతిరేకంగా నిలబడాలి అంటే ఆత్మబలం మనకు అవసరం. అందుకొరకు బైబిల్ రాయబడింది, తుదకు ప్రభు ఒక శక్తిని బట్టి ఆయన యందు క్రీస్తునందు బలవంతులై ఉండుడి. బలం కావాలి, బలం దేవుడు ఇస్తాడు. బాధపడే అవసరం లేదు, బలం దేవుడు అనుగ్రహించినాక అధికమైన బలం కూడా దేవుడు ఇస్తాడు. అధిక బలం ఇస్తాడు. ఇప్పుడు ఉన్న నాకు మీకు ఉన్న సమస్యలు లేని వారు ఎవరు లేదు, శోధన లేని వారు ఎవరు లేదు, ఏదో ఒకటి ఉంది. కాబట్టి దాన్ని మించిన బలం యేసు నామములో జీవంగల దేవుడు అనుగ్రహించినాక దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం కోరుకోవాలి, టెస్ట్ చేయాలి. దేవుడు అధిక బలం ఇస్తాడు. ఇంకా మనం చూస్తున్నట్టే కొన్నిసారి మనం సమస్యలు ఎక్కువ అవుతుందేమో, కొందరికి సమస్యలు తగ్గిపోవడానికి కొరకు ప్రార్థన చేస్తున్నారేమో, కానీ కొత్త సమస్యలు వస్తుందేమో. కాబట్టి డోంట్ వరీ,
దేవుడు అధికమైన అభిషేకం, అధికమైన కృప ఇచ్చి దానిని ఓవర్కమ్ చేసుకొని ప్రతి కృప జీవగల దేవుడు అనుగ్రహిస్తాడు, తప్పకుండా అనుగ్రహిస్తాడు. దేవుడు గొప్ప దేవుడు. బైబిల్లో రాయబడింది, నదిలో వెళ్ళినప్పుడు అది మీ మీదే పారలేదనమాట, నిన్ను ముంచలేదనమాట. అగ్నిలో నీవు వెళ్ళి ఉండే అది నిన్ను ఖర్చు వేయలేదు. ఇప్పుడు ఈ ప్రయాణం, మన ప్రయాణం ప్రారంభించాం. యేసుక్రీస్తుతో ఉన్న ప్రయాణం, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో ఉన్న ప్రయాణం మనం ప్రారంభించాం. ఇప్పుడు ఈ ప్రయాణంలో ప్రియులారా, అగ్ని అలాంటి శోధనలు కూడా వస్తాయని బైబిల్ గ్రంథం మనకు, యేసుక్రీస్తు కొరకు విశ్వాసం కొరకు నిలబడినప్పుడు అగ్ని అలాంటి శోధనలు కూడా వస్తాయని బైబిల్లో రాయబడింది. బెంగారం అగ్ని ద్వారా శుద్ధి చేస్తాయి, దానికంటే గొప్ప శోధన కూడా రావడానికి అవకాశం ఉందని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కానీ బాధపడవద్దు, జీవగల దేవుడు మనల్ని బలపరుస్తాడు, ఆత్మను బలపరుస్తాడు. హల్లెలూయా. ఆత్మను దేవుడు బలపరిచినాక, కాబట్టి సుధకు ప్రభు ఒక మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండు. కాబట్టి బలం ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ప్రియులారా ప్రభుత్వ సమయం గడపాలి. బలవంతులన్న యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే అన్ని సమస్యలను ఓవర్కమ్ చేస్తామన్నమాట. ఇది పాపం కానీ, లోకాశలు కానీ, నేత్రాశ కానీ, శరీరాశ కానీ, చూపడంబ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ, ఇంకా ప్రియులారా సాతాను శోధనలు కానీ, మరణం కానీ, అన్నిటిని ప్రియులారా యేసుక్రీస్తు జయించాం. దేవుని కృపని బట్టి, పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి యేసుక్రీస్తు జయించాం. అందుకొరకు యేసుక్రీస్తు ప్రియులారా బలవంతుడైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఆ శక్తి కలిగిన బలం కలిగిన యేసుక్రీస్తుతో మనం కూడా, ఆ యేసుక్రీస్తులు మనం కూడా ఆధారపడిన వారు ఉండే మనల్ని కూడా దేవుడు తప్పకుండా బలపరచాడు, ఆత్మ బలపరచాడు. ఇన్నర్ స్ట్రెంగ్త్ ప్రియులారా మనకు అవసరం. కుటుంబ జీవనం, శాంతి, సమయం, నెమ్మది ఇంక్రీజ్ అవ్వాలంటే ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి, ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇప్పుడు ప్రతి ఏరియాలో ప్రియులారా మన దీవెనలు ఇంక్రీజ్ అవ్వాలి, ఆశీర్వాదాలు అనుభవించాలంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్. ఇన్నర్ స్ట్రెంగ్త్, ఇన్నర్ మ్యాన్ ప్రియులారా బలం పొందుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది, తుదకు ప్రభు ఒక మహాశక్తి. చూడండి, మహాశక్తి అని రాయబడింది. అంతా శక్తి అయిన దేవుడు మన దేవుడు, బలం లేని వాడు కాదు మన దేవుడు, గొప్ప బలం కలిగిన దేవుడు, మహాశక్తి కలిగిన దేవుడు అనమాట. కాబట్టి ఆ దేవుడు మనకు బలం అనుగ్రహిస్తాడు. నిరంతర ప్రభువులో ఆధారపడుతున్న వారు బలం ఎక్కువ పొందుతారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. వారికి దేవుడు అధికమైన బలం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ వాక్యం, ఈ మీటింగ్లు పాల్గొతున్న మీకు యేసులో దేవుడు అధికమైన బలం అనుగ్రహించి మీ ఆత్మ ఇన్నర్ స్ట్రెంగ్త్ పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా అధికమైన బలం దేవుడు అనుగ్రహించినాక అప్పుడు ఫియర్ ఓవర్కమ్ చేసుకోవచ్చు, తప్పుడు నిర్ణయాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు, తప్పుడు ఆలోచనను ఓవర్కమ్ చేసుకోవచ్చు, అభ్యంతరమైన ఆలోచనను ఓవర్కమ్ చేసుకోవచ్చు, దురాశనప్పుడు ఓవర్కమ్ చేసుకోవచ్చు, ఆ టెన్షన్ ఓవర్కమ్ చేసుకోవచ్చు. కృప దేవుడు ఇస్తాడు, కృప వలన అనమాట. దేవుడు బలం ఇస్తాడు, బలం ఇచ్చి మన జయంతో నడిపించే దేవుడు. ఒక్కరోజు కాదు, ప్రతిరంత కాదు, ఒక్కరోజు కాదు, ఏదో ఒక రోజునే కాదు, ప్రతిరోజు బలం అధికంగా ఇస్తాడు. కాబట్టి మనం ముందుకు వెళుతున్న కొలది కొత్త సమస్యలు వచ్చినప్పుడు దేశి బాధపడకండి, బాధ వస్తాయేమో కానీ జీవంగా దేవుడు ఉన్నా కాబట్టి నెక్స్ట్ ఆధారపడాలి. ప్రభువా కొత్త సమస్యలు ఉన్న సమస్యలు చెప్పండి, దేవుడు అధికమైన కృప ఇచ్చి దానిని మించిన బలం దేవుడు అనుగ్రహించి ముందుకు నడిపించే దేవుడని సత్య ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొందరు మన సమస్యలు చూసి దేవుని మర్చిపోవద్దు. జీవంగా దేవుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉన్న దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియులారా, సాతానుకు తందరం యేసుక్రీస్తు నుండి మనల్ని దూరం చేయడం, ఇంకా సాతానుకు తందరం సంఘ సహవాసం నుండి మనల్ని దూరం చేయడానికి కూడా దెయ్యాలు ప్రయత్నం చేస్తాడు. అంటే ప్రత్యేకంగా మీ భర్త నుండి, మీ భార్య నుండి, లేదంటే మీ పిల్లల నుండి, తల్లిదండ్రుల నుండి, సహోదరుల నుండి, అది కూడా సాతానుకు తందరం అనమాట. ఇప్పుడు ఆ తందరాలను ప్రియులారా దేవుని కుమార్తెగా ఉన్న మనం వాక్యం ద్వారా, యేసు నామములో, యేసు రక్తం ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం వలన, ప్రార్థన ద్వారా దాన్ని అనుదినం జయించుకోవాలి. కాబట్టి జయించుకొని ముందుకు భార్య భర్తలు ఇద్దరు దేవజ్ఞానం కలిగిన వారు ఉంటే ఈసీగా స్వాతంత్రాలు జయించుకొని వెళ్ళవచ్చు. పిల్లలు, తల్లిదండ్రులు అంత గోడ్స్ ఫ్యామిలీగా ఉంటే వారు ఈసీగా స్వాతంత్రాలను ప్రతి ఒక్కరు. కాబట్టి మన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు దేవజ్ఞానం కలిగిన వారు ఉండినాక, మన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు రక్షణ పొందినాక, మన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరును దేవుడు అభిషేకించినాక, వారిని దేవుడు బలవంతులుగా మార్చినాక అప్పుడు ఏమవుతుంది, ఈసీగా స్వాతంత్రాలు ఓవర్కమ్ చేసుకొని బ్రతకవచ్చు. కానీ సమస్య ఏంటది, మన కుటుంబంలో కొందరు రక్షణ పొంది ఉండవచ్చు, కొందరు రక్షణ పొందలేని పరిస్థితులు ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది, రక్షణ పొందలేని వ్యక్తుల ద్వారా అలాంటి వ్యక్తులను ఈబిల్ స్పిరిట్ వారి ప్రాణాన్ని ప్రభావించడానికి అవకాశం ఉంది. కాబట్టి రక్షణ పొందలేని వ్యక్తులు ఒకవేళ మీ ఇంట్లో ఉంటే మీరు ఇంకా బలంగా ప్రార్థన చేయాలి. వారి కొరకు డైలీ ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. వారి కాపుదల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. మీ కొరకు మీరు ప్రార్థన చేయాలి, ఇద్దరి కొరకు చేస్తున్నాం. అలాగే మీ
మరి ఇందులో రక్షణ పొందలేని వ్యక్తుల కొరకు ప్రత్యేకం డైలీ ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు బలహీనంగా ఉన్నారు, మీ అంత బలం వారికి లేదు. కాబట్టి బలం కలిగిన మీరు వారి కొరకు ప్రత్యేకంగా దేవునితో మరొట్టాలి. దేవానా అలా నువ్వు ఎవరైతే రక్షణ పొందలేని స్థాయిలో వ్యక్తిని పురువా కాపాడను తప్పట్లు కాపాడుతారు. దేవుడు కృపను బట్టి దేవుడు కాపాడుతారు. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా, మనం చూస్తున్నట్లయితే కాబట్టి ఏదైనా మనం పోరాడన్నది శరీరంతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. కాబట్టి ప్రియులారా, యేసునామములో నిలబడాలి. కాబట్టి పెళ్లి సమయం వచ్చినప్పుడు తల్లిదండ్రులు, ఈ పిల్లలు పెళ్లి సమయం వచ్చినప్పుడు దానికి తల్లిదండ్రులు ఉత్సాహంతో ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి, రోషం కలిగి ఉండండి. తప్పు కాదు, పాపం కాదు, అది పరిశుద్ధమైనది, ఘనమైనది వివాహం. కాబట్టి మీరు ప్రియులారా శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇప్పుడు జరగలేదు, ఇంకా పరువు చూస్తాడని అంత పరువు చేతిలో వదిలేసుకొని మీరు మర్చి మీరు హాయిగా అలా ఉండవద్దు. మీరు ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. వెదుగుడి దొరుకుతాయి, తప్పకుండా దొరుకుతాయి. ఇంకా ఒకవేళ కుటుంబ జీవితం వారు మరి జరగడానికి వ్యతిరేకమైన అపవాది క్రియలు ఉండే యేసుమలో దాన్ని బ్రేక్ చేయాలి, బంధించాలి. పరిశుద్ధాత్మకుడు సహాయం చేస్తాడు. యేసునామం వాడుకోవాలి, అధికారం వాడుకోవాలి అనమాట. కాబట్టి ప్రియులారా, కుటుంబ జీవితం కలిగి ఉండడం దేవునికి చిత్తం. ఇంకా కుటుంబ జీవితంలో భర్త భార్యను ప్రేమించడం, భార్య ఏమో భర్తను ప్రేమించడం, గౌరవించడం, అది కూడా దేవుని చిత్తం. అలాగే నమ్మకం ఉన్నప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి గర్భవచ్చిన శాస్త్రమైన వాక్య ప్రకారం చక్కని కుమారు గాని కుమార్తెను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ కుమార్తెను కూడా వాక్యానుసారంగా పెంచుకోవాలి. బైబిల్లో రాయబడి ఉంది, తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుకోవాలి వాక్యానుసారంగా. అప్పుడు ఏమవుతుంది, వారు కూడా వయసు వచ్చినప్పుడు వారు కూడా పెళ్లి చేసుకొని వారు కూడా ప్రేమగా బ్రతినప్పుడు ఏమవుతుంది, మీ పిల్లలను చూసే ఆశీర్వాదం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇది బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అలాగే క్రిస్తుతో ఉన్న మనం సహవాసం కూడా, సంఘం క్రిస్తు సహవాసం కూడా ఇలాగే అనమాట. ప్రేమ కలిగి క్రిస్తుతో కలిసి మనం బ్రతున్నప్పుడు మనం కూడా ఫలిస్తుంది అనమాట, ఆత్మీయంగా ఫలిస్తుంది. మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఫలంగానే వారందరూ కూడా రిలీజ్ అవుతాయి. ఇప్పుడు మన క్రిస్తుతో నమ్మకంగా బ్రతున్నప్పుడు, క్రిస్తు ప్రేమ గ్రహించుకొని మన క్రిస్తువును నమ్మకంగా పరిశుద్ధాత్మ సహాయం వాళ్ళని ప్రేమించుకొని బ్రతున్నప్పుడు మన పరిశుద్ధులు ఇంక్రీస్ అవుతుంది, దేవ జ్ఞానములు ఇంక్రీస్ అవుతుంది, ధైర్యములు ఇంక్రీస్ అవుతుంది, క్షమించే విషయములు ఇంక్రీస్ అవుతాయి, ఇచ్చే విషయములు ఇంక్రీస్ అవుతాయి, దేవుని పరిచయాలు ఇంక్రీస్ అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా క్రిస్తుతో ఉన్న సహవాసములు కూడా మీరు ఫెయిత్ఫుల్ ఉండాలన్నమాట. హల్లెలూయా. అప్పుడు మన తప్పకుండా ఫలిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మీరు ఫలించినాక యోహాను సువార్త 15 అధ్యాయములు ప్రభు తండ్రి చిత్తం ప్రభు చెప్పామనమాట. మన సమృద్ధి ఫలించుకోవడం దేవుని చిత్తం. కొద్దిగా ఫలించుకోవడం కాదు, ఎక్కువ క్రిస్తు వాక్యం మనలో నాటబడి క్రిస్తు యొక్క ప్రేమతో నింపబడి క్రిస్తు మనలో ఎదుగుతుగలది మనం ఎక్కువ ఫలిస్తాయి. ఎక్కువ ఫలించినప్పుడు మీ ద్వారా పరలోక తండ్రి జీవం కలిగిన దేవుని యొక్క నామం, క్రిస్తు నామం మహిమపరచబడుతుంది అనమాట. దేవుని నామం నా ద్వారా మీ నామం, నా ద్వారా మీ ద్వారా దేవుని నామం యేసులో మహిమపరచబడింది. కాబట్టి మీరు అధికంగా ఫలించినప్పుడు బాధపడవద్దు. దానివల్ల ఇప్పుడు అధికంగా ఫలించి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసు గురించి చెప్పాం, మీరు లోకానికి వెలుగు ఉండాలి, భూమికి ఉప్పు ఉండాలి. అంటే దానికి అర్థం మనం ఫలించి దాని ఫ్రూటు, దాని ఆశీర్వాదాలు దేవున మీరు మీ ఇంటి వారు మాత్రం కాకుండా మన రాష్ట్రం, దేశంలో ఉన్న ప్రజలు కూడా అనుభవించాలని క్రిస్తు కోరుతుంది. జీవగల దేవుడు మీ పట్ల కోరుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా, ఈ గొప్ప పిలుపు కొరకు మనం సమర్పిస్తాం, మన ఆత్మ ప్రాణ శరీరం సమర్పిస్తాం. ఇంకా ప్రియులారా, మనం ఒక సత్యం కూడా అర్థం చేసుకోవాలి. మీరు యేసుక్రీస్తుతో కలిసి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ఫలించిన కొలది దానికి కూడా ఎన్నో రివార్డు ఉంది. మీరు ఫలించిన కొలది దానికి రివార్డు ఉంది అనమాట. ఆ రివార్డు ప్రియులారా, తండ్రిన దేవుడు, జీవగల దేవుడు యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత, అంటే ఆ దీవెన దేవుడు తప్పకుండా భూమిలో ఉన్నప్పుడు ఆశీర్వాదం ఉంది, తర్వాత నిత్యమైన రివార్డు ఉంది అనమాట. నిత్యమైన నిత్యమైన రివార్డు ఉంది ప్రియులారా. కాబట్టి మన క్రిస్తుతో కలిసి బ్రతకడం వలన నష్టం కాదు, మేలనమాట. మేలనమాట. భూమిలో బ్రతికినంతగానో క్రిస్తుకు పేరుకు బ్రతకాలి. ఇంకా మరణం కూడా ఈ క్రిస్తుతో ఉన్న సహవాసం నుండి నన్ను దూరం చేయలేదు, వేరు చేయలేదు. మన ఇప్పుడు ప్రార్థన మీటింగ్ ఇప్పుడు ఆగినప్పుడు మనం ఆమెన్ చెప్తాం కదా. ఆమెన్ చెప్పినప్పుడు తర్వాత మన యేసుక్రీస్తుతో సంబంధం లేదని దేశం అనుకోకండి. మన ఆత్మ సువార్త రక్షణ పొందిన ఆ రోజు నుండి మన యేసుక్రీస్తున్న సహవాసం ప్రారంభించబడాం. ఇంకా అది నిత్యమే కొనసాగించబడుతున్నామన్నమాట. కంటిన్యూస్ అనమాట. అక్కడ స్టోప్ లేదు, ఎండ్ లేదనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ నుండి, యేసుక్రీస్తుతో సహవాసం నుండి నన్ను ఏ మనుషులు కానీ ఏ సాతాను కానీ దూరం చేయడానికి వీల్లేదు, చేయలేదు. మరణం కూడా దూరం చేయలేదు.
ఇంకా ఒకవేళ చేస్తున్నామంటే అది మనుషులు చేయలేదు, మీరు మాత్రమే అనమాట. మీరు తప్పుడు నిర్ణయం చేసుకొని యేసుక్రీస్తు నుండి దూరంగా ఉండవద్దు, మీరు మాత్రమే అనమాట. కాబట్టి మీరు కూడా తప్పుడు నిర్ణయం చేసుకోవద్దు. కృష్ణ పొందిన మీరు తప్పుడు నిర్ణయం చేసుకోవద్దు. చివరి శ్వాసం దాకే, మరణం దాకే క్రీస్తు కొరకు నిలబడాలి. మరణం దాకా మనం నమ్మకం ఉండాలి. ఇప్పుడు జీవకిరీటం మాత్రం కాదు, అనేక కిరీటాలు దేవుడు ఇస్తాడు, అనేక మహిమ అనుభవం. హల్లెలూయా. కాబట్టి అదే దేవుని చిత్తం, నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం. కాబట్టి ఇప్పుడు ఇలా క్రీస్తు కొరకు చివరి శ్వాసం దాకే, ఆఖరి సమయం దాకా నిలబెట్టే దేవుడు మనను ఆత్మ బలపరిచి, దేవుడు మనను ప్రాణాన్ని బలపరిచి, దేవుడు మనను వాక్యం ద్వారా ఆత్మ దేవుడు నిలబెట్టినాక స్టెఫాను మనం చూడవచ్చు. ఆఖరి సమయం దాకే క్రీస్తు కొరకు రోషం కలిగి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచి నిలబెట్టామన్నమాట. ఇప్పుడు ఈ రోజు దాకే మనల్ని దేవుడు నిలబెట్టిన దేవుని ప్రియులారా స్తుతిస్తాం. క్రీస్తు కొరకు ఈ రోజు దాకే మీరు మిమ్మల్ని నన్ను దేవుడు నిలబెట్టాం. ఇంకా కూడా దేవుడు నన్ను నిలబెట్టినాక ఇంకా కూడా దేవుడు బలపరిచిన క్రీస్తు కొరకు. ఇప్పుడు క్రీస్తు కొరకు నిలబడడం చాలా గొప్ప ధన్యదైన సత్యం. ప్రియులారా, పరిశుద్ధుడైన, ప్రేమపూర్ణుడైన, కరుణగలిగిన, దయగలిగిన, నా కొరకు మీ కొరకు ప్రాణమిటి సమాధుడు తిరిగి లేచిన పునరుద్ధరణైన క్రీస్తు కొరకు నిలబడడం దేవుడు నాకు మీకు అనుగ్రహించిన గొప్ప ధన్యత అనమాట. ఇక దేనికన్నా గొప్ప ధన్యత ఏమీ లేదు. ఈ సత్యం నేను అర్థం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు కూడా మనకు శ్రేష్టమైనది అనుగ్రహించాం. తండ్రి అయిన దేవుడు కూడా శ్రేష్టమైనది, ఖరీదైనది, శ్రేష్టమైనది, అమూల్యమైనది, విలువైనది తండ్రి దేవుడు కూడా మనకు ఉచితంగా అనుగ్రహించారు. అదే ప్రియులారా దేవుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు క్రీస్తుని కలిగిన మీరు అర్థం చేసుకోవాలి. క్రీస్తుని కలిగిన మీరు ఏం లేదని దేశం అనుకోకండి. సృష్టికర్తైన జీవగల దేవుని కలిగి ఉన్నామని సత్యం అర్థం చేసుకోవాలి. క్రీస్తుని కలిగిన మీరు ఏం లేదు అని దయ్యాలు చెప్తారు. సాతాను అది విని మీరు నిరాశతో బాధ ఉన్నారేమో. కాబట్టి సాతాను స్వరం యేసుని రిజెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు క్రీస్తుని కలిగి ఉన్నామంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంతా కలిగి మీరు ఉన్నామన్నమాట. అది లేదు అని కొందరు చెప్పిన ఆ మాటలు సత్యం కాదు, అబద్ధం అనమాట. అబద్ధం దయచేసి వినవద్దు, అబద్ధాలు నమ్మి లోపలే పట్టవద్దు అనమాట. అబద్ధం రిజెక్ట్ చేయాలి, కానీ సత్యం మాత్రం వినాలి, సత్యం నమ్మాలి అనమాట. సత్యంతో మనం ఏకీభవించాలి. కృపా సత్య సంపూర్ణ యేసుక్రీస్తుతో మనం ఏకీభవించాలి. సత్యం మనల్ని లేపేదనమాట, విడిపించేదనమాట, మనకు మేలు చేస్తుంది, సంతోషం సమాధానం తీసుకొని వచ్చేది దేవుని ఒక సత్యం అనమాట. కాబట్టి ప్రియులారా, ఈ రోజు దాకా దేవుడు నిలబెట్టిన కాబట్టి దేవునికి స్తోత్రం. అదే దేవుడు మనల్ని మరణం దాకే, యేసుక్రీస్తు రాకడ దాకే మనను బలపరిచినాక. కాబట్టి దేవుడు త్వరగా వస్తాడు, ప్రభు త్వరగా వస్తాడు. ఎవరు బాధపడు, దేవుడు తప్పకుండా త్వరగా వస్తాడు. కాబట్టి మనం భవిష్యత్తు గురించి దేవుని అన్ని సిద్ధపరిచి ఉన్నామన్నమాట. కాబట్టి భవిష్యత్తు గురించి ఎవరు బాధపడవద్దు. యుగాలు ప్రియులారా ప్లాన్ కలిగి మన జీవంగల దేవుడు ఉన్నామన్నమాట. కాబట్టి మనం బాధపడే అవసరమే లేదు. మీ యొక్క భవిష్యత్తు గురించి, రేపు గురించి, ఎల్లుండి ఏమవుతుంది ఇలాంటి విషయం గురించి మీరు అసలే బాధపడే అవసరం లేదు. ఎందుకంటే ఆది మొదటివాడు, కనిపెట్టేవాడు, ఆది అందమైన దేవుడు మనకు ప్రియులారా మనకున్నా కాబట్టి దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త మనకు ఉన్నా కాబట్టి మనం బాధపడే అవసరం లేదు. నడిపించే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం బాధపడే అవసరం లేదు. ఇప్పుడు దాకా నడిపించిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా కూడా నడిపిస్తాడు, సకల సత్యంలో నడిపిస్తాడు. ఇప్పుడు ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో క్రీస్తుతో క్లోజ్గా ప్రియులారా మనం బ్రతుకుదాం, ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవా, మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వాక్యం ద్వారా దేవా పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి స్తోత్రం. వాక్యం గ్రహించే కృప ప్రతి ఒక్కరు తండ్రి దయచేయము తండ్రి. కుటుంబం చూద్దాం మీలో తండ్రి దేవా, మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్క కుటుంబాలు వాక్యం ద్వారా ఆత్మదేవ కిట్టమని ప్రార్థన ఇస్తున్నాం. దైవ జ్ఞానంతో కుమరించమని ప్రార్థన ఇస్తున్నాం. ఓహే రాబా కరబిన కుటుంబ జీవంలో ఉన్న ప్రతి కొదవులు ప్రభావ తీర్చమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. సంతోషం, సమాధానం, నెమ్మది యేసు వల్ల ఇంగ్లీష్ ఉన్నాక ఆశీర్వాదాలు అధికంగా అనుభవించినాకని ప్రార్థన ఇస్తున్నాం. ఇలా పెళ్లి వయసు వచ్చిన పిల్లలకు చక్కని సాటిన సగారి ప్రభావ మీరు దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం. దాని కొరకు తల్లిదండ్రులు ఉత్సాహంతో వెతికి ప్రార్థన చేసుకొని ప్రయత్నం చేసుకొని ప్రభావ మంచి ఒక హల్లెలూయా తండ్రి మ్యారేజ్ అనుభవంలోనికి నడిపించే కృప దేవ ప్రత్యేకంగా తల్లిదండ్రులకు దేవ దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే రాబా కారబిలే మేము తల్లిదండ్రులకు గొప్ప జ్ఞానం తండ్రి దయచేము, కృప తండ్రి దయచేము. అలాగే భార్య భర్తలు ఉన్న వారు ప్రత్యేకం దీవిస్తున్నాం. వారు సంతోషం, నెమ్మదిగా నమ్మకమైన ఒక భర్తగా భార్య ప్రతి కృప తండ్రి అభిషేకంతో కుమరించమని ప్రార్థన చేస్తున్నాం. పిల్లల కొరకు ప్రత్యేక ప్రార్థన. పిల్లలు కూడా దేవ నమ్మకంగా దేవుడిని ప్రేమించుకొని అలాగే తల్లిదండ్రులను కూడా
ప్రేమించుకొని గౌరవించుకొని లోబడి ప్రతి కృప తండ్రి దయచమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. ఇప్పుడు ఇచ్చిన కృష్ణనందున్న ప్రతి సహోదరి సహోదరులందరినీ దీవిస్తున్నాం. ప్రత్యేక విధవరాలు ఉన్న వారు ప్రత్యేకం తండ్రి వారి ఆత్మ ప్రాణ శరీరం బలపరచుందండి. యేసయ్య మీరే భర్తగా మీరే అండగా తండ్రి వారిని పురువ బలపరచమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం. ఒకవేళ తండ్రి ఎవరైనా అనాథులుగా ఉండే తల్లిదండ్రులు లేని పరిస్థితులు ఎవరైనా ఉండే తండ్రిగా తల్లిగా అన్ని విధంగా వేసే వారిను తండ్రి బలపరచు ఆత్మ ప్రాణ శరీరం బలపరిచి జయంతో నడిపించమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం. తండ్రి వాక్యం మీరు అందరిను తండ్రి వాక్యంలో ప్రార్థన ఏకీభవిస్తున్న అందరిని ప్రత్యేకం దీవిస్తున్నాం. పురువ మీ గొప్ప దేవుని అందరం అనుభవించిన కానీ ప్రార్థనిస్తున్నాం. ఇలా కుటుంబ జీవానికి వ్యతిరేకంగా పనిస్తున్న అభావాధికారులు యేసు రక్తం యేసుమలో లయమైపోయినాక పిల్లల భవిష్యత్తుకు వ్యతిరేకంగా పనిస్తున్న అభావాధికారులు యేసుమలో లయమైపోయినాక అని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు యేసు రక్తం యేసు నామం ద్వారా దీవెన మేలు ఇప్పుడు అనుభవించినాక శాపాలు యేసు నామంలో లయమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి ఒక్కరు దేవా మీ సెలవు రక్తం ద్వారా కడుగుతున్నాం. ప్రతి సాధారణ నుండి విడిపించే శక్తి గల దేవా మీ రక్తం ద్వారా మమ్మల్ని ప్రతి ఒక్కరిను కడుగుతున్నాం. దేవా ప్రతి ఒక్కరు తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రేగా నామలు దీవిస్తున్నాం. దేవుని అనుభవించినాక ఆత్మీయంగా మానసికంగా శారీరకంగా ఫైనాన్షియల్ ప్రతి ఏరియా కుటుంబ జీవితం పిల్లలందరూ దీవిస్తున్నాం. ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి ఒక్కరు దేవుని అనుభవించినాక సంతోషం సమాధానం నెమ్మది ఇంగరిస్తూ ఉన్నాక ప్రతి ఒక్కరు ప్రభావ మీ కృప సాక్షులుగా ప్రతి కృపతో ఇప్పుడు కుమరించమని ప్రార్థనిస్తున్నాం. దీవిస్తున్నాం. రక్తంగా దభిస్తున్నాం. మీరు అక్కడ మేమందరూ ఎత్తబడిన గుంపుల నుండి కృప తండ్రి దయచేము మహిమగనద మీకే వేస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామలో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.